పెద్దమ్మ నేను ఒకటి అడుగుతా చెప్పాలి. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పాలి. నేను నిజాలే చెప్తాను, నీకు తెలుసు కాబట్టి నన్ను అడుగుతావు ఏదైనా. అమ్మమ్మ ఊకి ఇప్పటిదాకా పని చేస్తలే, పిల్లలు అయితే ఏం పని చేయరు అంటుంది. మీరు చేసేదా ఏమన్నా చిన్న ఉన్నప్పుడు? ఇందాక మీరు మాట్లాడుకుని బయట సందులో అదేనా? నువ్వు పని చేయట్లేదు అని చెప్పి అంటుందా మీ అమ్మకి హెల్ప్ చేయట్లేదా? మీరేమన్నా చేసేదా చిన్న ఉన్నప్పుడు? అలా నేను నువ్వు చేస్తున్నారా? ఏదో పర్లేదు చేసేది కానీ నిజం చెప్పు. నేను కూడా చేసేది. పెద్ద అబద్ధమే. మీ అమ్మ అయితే అసలు స్టవ్ ముట్టేయడమే అది పెళ్ళి అయినాక నేర్చుకున్నట్టుంది. మీ డాడీ నేర్పించుంటాడు. అది కూడా ఇప్పుడు నేర్చుకున్నా. ఎందుకే మా అమ్మ సెటైర్ వేస్తుంది, మరి ఏం పని చేయకపోయేది కదా మన బిడ్డలు, మరి మనవరాలకి ఎందుకు చెప్తున్నాం? పొద్దున్నే వాళ్ళన్నా నేర్చుకోలేదు, వీళ్ళన్నా నేర్చుకోలేదు. విజయం చేస్తాం ఏదైనా న్యాయం మాట్లాడినట్టే మాకు పని రాదు. నేను స్కూల్కి వెళ్తుంటే మా అమ్మ వెనక నుంచి జడేస్తుంటే మా అమ్మమ్మ తినిపించేది నాకు ముందు నుంచి. అన్నం కూడా తినకపోయేది, ఏం పని చేయకపోయేది. అన్నం కూడా మా అమ్మమ్మనే తినిపించేది నాకు ఎప్పుడు. మరి ఇంకేం చేస్తుండే మీరు? అయ్యాను తెలుసా, స్టవ్ ముట్టించి దోశలు వేసుకుంటా, టమాటా కూర. నాకు పెళ్ళి అయినాక స్టవ్ ముట్టియడం నేర్చుకున్నా, జడేసుకోవడం రాదు. అన్నం తినిపిస్తానే స్కూల్కు కాలేజీకి పోయేది. మరి ఎందుకమ్మా పిల్లలు పొందనిస్తలేవు? అప్పుడు అంటే నడిచింది, ఇప్పుడు నడవదు కదా అని చెప్తున్నా. ఇప్పుడు ఉరుకుతుంది. ఏం కాదు, ఏం కాదు. కష్టపడినట్టు వాళ్ళు పడొద్దని. ఏం కష్టపడ్డావు? అదే మనకు ప్రాబ్లం అయింది కదా ఉంటారాక పెళ్ళైనాక. అప్పుడు అంటే వాళ్ళు మీ వాళ్ళు నేర్పించారు. అందరు భర్తలు అట్నే ఉంటారా మంచిగా? ఒక్క రోజు కూడా మా అత్త కానీ మా ఏరాలు కానీ నీకు వంట రాదు కానీ, కాకపోతే మా అత్త 2-3 సార్లు అన్నది ఎట్లా పెంచిందో మీ అమ్మాయి. మరి వంటలు అసలు మీ అమ్మని నీకు ఏ పని రాదు అని. ఏమో బట్టన్ నాన్న పెట్టమంటే ఒక రోజు ఇంత సర్ఫ్ వేసిన 2-3 పైన చెట్లు ఉన్నాయి. వెరీ గుడ్. అయితే ఎట్లా పెంచిందేమో. అమ్మ చదువుకుంటే మాత్రం పనులు. కానీ అమ్మమ్మ అనేది కూడా నిజమే కదా. పని ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. అందరికి మంచి భర్తలు అత్తమామలు ఉండరు కాబట్టి మెల్లిమెల్లిగా కొంచెం కొన్ని పనులు నేర్చుకోవాలి. ఓకేనా? మనకి ఎంత డబ్బు ఉన్నా అన్ని పని మనుషులు పెట్టుకోలేము కదా. అందులో మనం పెద్ద రిచ్ కూడా కాదు కాబట్టి మనమే ఫస్ట్ నేర్చుకోవాలి. అన్ని వంటలు రావాలి. ఏదైనా వచ్చి ఉండాలి, నువ్వు చేసినా చేయకపోయినా. సో నేర్చుకో మెల్లమెల్ల. మీ అమ్మ హెల్ప్ చేసినట్టు ఉంటుంది పాపం. పని కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సరే. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అన్నీ నడుస్తాయి. మన లాంటి వాళ్ళకి అన్నీ నేర్చుకోవాలి. ఓకే అండి, బాయ్.